రైట్. శివశంకర్ గారు వస్తాం మీ దగ్గరికి మళ్ళీ. సో చల్సాన్ గారు ఏంటి మీ ఒపీనియన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి వద్దాం, ఎందుకంటే డీటెయిల్గా మనం చర్చించుకోవాలి ఆంధ్రప్రదేశ్ గురించి. సో ఓవరాల్గా మీరు అనుకున్నదేనా ఊహించిందేనా బీజేపీ విషయంలో ఈ రకమైన ఎగ్జిట్ పోల్స్ వెలువరిస్తాను? ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా అంటే ఒక క్లియర్ నరేటివ్, ఒక భావోద్వేగంతో ఎన్నిక జరగలేదని, లేకపోతే 2 దఫాల ప్రభుత్వం తర్వాత మోదీ గారి మీద సరే పర్సనల్గా కొంత ఆయన ఇమేజ్ ఎట్లా ఉన్నా కూడా ప్రభుత్వం నడిపించిన తీరు, అలాగే ఎకానమీ దృష్ట్యా కానీ లేకపోతే ప్రజల జీవన విధానం పెరుగుదల కానీ వీటన్నింటిలో కొంత అసంతృప్తి అసహనం ఉన్నాయి. రామ మందిరమో లేకపోతే మరో అంశం పెద్దగా ఈసారి అంత స్కోర్ చేయకపోవచ్చు. అలాగే హిందీ నార్త్ బెల్ట్లో నెంబర్ తగ్గచ్చు. ఇలా రకరకాల విశ్లేషణలు వచ్చాయి కదా. కానీ మరి ఎగ్జిట్ పోల్ నెంబర్ చూస్తుంటే అవేమి రిఫ్లెక్ట్ అవుతున్నట్టు కనిపించకపోవడానికి కారణం ఏంటి? ఎక్కువ 10 సర్వేలకు దాదాపు 6-7 సర్వేలు మాత్రం భారతీయ జనతా పార్టీకి 380 స్థానాలు లేదంటే 340 నుంచి మధ్యలో ఇవ్వటం జరిగింది. నెంబర్ ఆఫ్ ప్రెడిక్షన్స్, ఎందుకంటే మహారాష్ట్రలో తగ్గిపోతున్నాయి దాదాపు. ఇవాళ కూడా రేపు పొద్దున మీరు రిజల్ట్స్ చూస్తారు, ఇప్పుడు రాష్ట్రాల వారి చూస్తారు, తగ్గిపోయే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాలు మాత్రమే పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 3 సీట్లు, 2 నుంచి 3 సీట్లు, అలాగే తెలంగాణలో దాదాపు అదనంగా ఒక 4 సీట్లు వస్తే అదనంగా 3 నుంచి 4 సీట్లు, అది పశ్చిమ బెంగాల్ అలాగే ఒడిశా ఈ స్టేట్స్లో మాత్రం పెరిగే అవకాశం ఉంది. మిగతా స్టేట్స్లో దాదాపు తగ్గిపోయే అవకాశం ఉంది స్పష్టంగా కనపడుతున్నప్పుడు. 303 నుంచి అంటే 353 అంటే ఇతర దానిలో మేజర్ పక్షాలు ఏంటండి? తెలుగుదేశం, జనసేన కూటమి. అంటే వీళ్ళకి 19 సీట్లు, తెలుగుదేశం జనసేన కూటమి 19 సీట్లు ఇక్కడ ప్రతి పార్టీగా. తర్వాత 16 సీట్లతో నితీష్ కుమార్ గారు. తర్వాత అసలు పార్టీలే లేవు, చిత్తగా పార్టీలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 2-3 స్థానాలు, లేదా మణిపూర్ ఇవన్నీ లెక్కేసుకుంటే అంటే మొత్తం మీద బీజేపీ తన పాత స్థానాల కంటే 303 నెగ్గిన స్థానాలు ఉన్నాయి. దాని మీద పెంచేటట్టు కనపడతా ఉంది. ఇది అనూహ్యం. బహుశా నేను అనుకుంటా ఉన్నాను జనం చాలామందిని కోవచ్చు ఈవీఎంలకు దండం పెట్టుకోవాలి మరొకసారి అని చెప్పి. ఈవీఎంల ప్రభావం కూడా ఉందేమోనని నేను కన్ఫర్మ్ చేయలేను కాబట్టి, లేదా ఈవీఎంని మొట్టమొదటి దండం పెట్టుకోవాల్సిన అవసరం. బట్ ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినం. అలా 300 నేను అనేది 370 380 స్థానాలు వస్తే నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ విశ్లేషణ ప్రకారం చూస్తే ట్రెమండస్ ఇది, అది విజయంలో మాత్రం ఎందుకని కాదు. ఇప్పుడు పర్సనల్ గా సరే మీకు బీజేపీ మోదీ గారు నచ్చలేదు, నమ్మద్రోహం ఏమీ చేశారు నాకేం లేదు. కానీ అది కాదు, ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, ఇప్పుడు నేషనల్ వ్యాప్తంగా దక్షిణ భారతదేశానికేనండి. పోనీ దక్షిణ భారతదేశంలో సరే కర్ణాటక ఆల్రెడీ అక్కడ తగ్గే అవకాశం కనిపిస్తోంది. కేరళ తమిళనాడులో ఖాతా తెరుస్తూ ఉంటున్నారు. సరే 0 or 1 or 2 వరకు వెళ్ళొచ్చు. మీరు అన్నది ఆంధ్రప్రదేశ్, కన్యాకుమారి గారు చెప్పారు, తమిళసై గారు చేస్తున్నారు, అన్నామలై గారు 3 చోట్ల గట్టి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శశిధర్ గారి మీద సెకండ్ ప్లేస్ లో ఆల్రెడీ బీజేపీ వచ్చింది. దే మే కమ్ బ్యాక్. దట్స్ ఓకే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీరు అన్నట్టు పెరుగుతున్నాయి, కానీ హిందీ నార్త్ బెల్ట్ లో ఇక్కడ పెరిగినవి అక్కడ తగ్గుతున్నాయి, అక్కడ డిక్లైన్ ఉంది. కానీ ఈస్ట్ ఇప్పుడు మన ఒడిశా చూసినా లేకపోతే వెస్ట్ బెంగాల్ ఈవెన్ అవుట్ అయినా కూడా ఉంటే ఆ స్థానాలు అట్టే పెట్టుకుంటే ఎలా పెరుగుతాయండి? 4-5 స్థానాలు పెరుగుతుంటే మిగతా చోట్ల మహారాష్ట్ర ఒక దాంట్లో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు, గత 5-6 నెలల నుంచి ఆయన చెప్తుంది ఏంటంటే ఆ 303 స్థానాలను బీజేపీ అట్టే పెట్టుకుంటుంది, లేదా పెరిగితే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం కానీ. అంటే నేను ప్రబలంగా మిగతా అనేక చెప్పేది చాలా, కానీ ఇది మాత్రం నెగితే పక్కన పెట్టండి. నెగితే మాత్రం రామజన్మభూమి నిర్ణయాన్ని తీసుకునేవ్వండి, లేదా మిగతా నిర్ణయాలు తీసుకోమండి, ప్రజలు మరొకసారి సరే ఈవీఎంలు ఖచ్చితంగా దాంట్లో మాయా మంత్రం ఉందని భావిస్తున్నాను. లేకపోయినా పక్కన పెట్టినా ఇది అనూహ్య విజయంగానే భావించాను. అంటే మీరు ఈవీఎంలో మాయా మంత్రం అంటే మీరు మొత్తం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికనే క్వశ్చన్ చేసి ఏది కావాలంటే నేను అనేది సరే ఎవరి అభిప్రాయాలను ప్రకటించుకోవచ్చు, నా అభిప్రాయం ప్రకటించాను. రైట్. ఐ మే డిఫర్ విత్ మిగతా వాళ్ళు గౌరవంగా డిఫర్ చేస్తాను, అది వేరే విషయం. కానీ నిజంగా కనుక ఇది వస్తే మాత్రం అనూహ్య విజయంగా చెప్పుకోవాలండి. 3వసారి మోడీ గారికి ప్రజలు చాలా అంటే ఉత్తర భారతదేశంలో కానీ అత్యంత మళ్ళీ నిలబెట్టుకున్నారు. గుజరాత్లో 26కి 26 సీట్లు రావటం ఇది 3వసారి హ్యాట్రిక్ అండి. కరెక్ట్. డెఫినెట్గా ఈసారి రాబోతున్నాయి. ఇన్ రెస్పెక్ట్ అంది ఎన్ని తక్కువ సీట్లు వచ్చినా సరే, ఏమన్నా ఒక సీటు. రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలోకి వచ్చిన, దయచేసి వినాలి, క్రితంసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 25కి 25 సీట్లు అంటే 24 సీట్లు ప్లస్ ఆల్రెడీ ఒక స్థానం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎన్నికలు జరిగినప్పుడు. ఎక్కడ? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. అప్పుడు కూడా 29 సీట్లకి కమల్నాథ్ గారు అబ్బాయి నకుల్నాథ్ గారు చింద్వారా సీట్ ఒక్కటి తప్ప 28 సీట్లు నెగ్గారు. ఛత్తీస్గఢ్లో అధికారంలో అంత గట్టిగా వచ్చినా సరే 8 స్థానాలు నెగ్గడం జరిగింది. 65కి 62 స్థానాలు మొత్తం 3 రాష్ట్రాల్లో వచ్చేసాయి. అందువల్ల డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ ఇది నిజంగా కనుక ఈవీఎంస్ లేకుండా జరిగితే మాత్రం గొప్ప విజయంగానే చెప్పాలండి. రైట్. ఆనంద్ గారు